ఇవాళ ఒక్కటంటే ఒక్క హామీ 2.5 సంవత్సరాల్లో నెరవేర్చిండా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి. వచ్చిందా విద్యా భరోసా కార్డు? స్కూటీలు వచ్చినాయా? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? మెగా డిఎస్సి అయిందా? స్పెషల్ డిఎస్సి అయిందా? ఇంకెన్నో చెప్పినాడు, 1-2 కాదు నేను చెప్పేటి, ఇంకా మర్చిపోయిన చాలా ఉన్నాయి. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ ఇవాళ ఒక విద్యార్థులనే కాదు రైతుల్ని మోసం చేసినాడు. 10,000 కేసీఆర్ ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా. నవంబర్లో తీసుకుంటే 10,000, డిసెంబర్ అయితే 15,000 ఇస్తా. ఉరుకున్రి, బ్యాంకు ఉర్రుకున్రి. కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసిండు 2 సార్లు. ఆ రుణమాఫీ చేసిన వాళ్ళు మళ్ళీ మేము అనుకోకండి, అర్జెంటుగా ఉరికి మీరు లోన్ తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, మొదటి సంతకమే పెడతా. 10,000, 15,000 మాత్రమే కాదు, కౌలు రైతులకు డబ్బులు ఇస్తా, రైతు భూ యజమానికి ఇస్తా, కౌలు రైతులకు ఇస్తా అని చెప్పి 22 లక్షల మంది కౌలు రైతులను మోసం చేసిండు. రుణమాఫీ అన్నాడు, రైతులను మోసం చేసినాడు. ఇలా ఏ ఊర్లోనన్నా రుణమాఫీ అయిందా చూపెడతావా ముఖ్యమంత్రి గారు? నీ ఊరికే పోదాంపా, కొండారెడ్డిపల్లి. ఒకవేళ రైతులందరూ అక్కడ రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజకీయాలు వదిలేస్తా, సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా అసెంబ్లీలో అడిగినా. చూడడు, మాట్లాడాడు. ఎన్ని వర్గాలను ఎంత మోసం చేయాలో. ఇక ఆడబిడ్డలనైతే బంగారం సెంటిమెంట్తో కొట్టిండు. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, నేను తులం బంగారం ఇస్తా, మీకు నెలకు 2,500 ఇస్తా, అత్తకు 4,000, కోడలకు 2,500. ఇట్లా మహిళల్ని మోసం చేసిండు. అట్లాగే పెద్ద మనుషులను మీకు ఇద్దరికి ఇస్తా, ముసలోళ్ళకి పెన్షన్లు కేసీఆర్ ఒకరికే ఇస్తుండు, ఆయన 2,000 ఇస్తేనే 4,000 ఇస్తా అని చెప్పి మొత్తం ముసలోళ్ళను మోసం చేసిండు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే చేసిన వాగ్దానాలేమో ఇవి, అధికారంలోకి వచ్చిందేమో వీటిని అండగా చేసుకొని రాష్ట్రంలో అందరి మనసులు మరి ఇట్లాంటి ఆకర్షణీయమైన 6 గ్యారంటీలు పెట్టి